తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మతో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః అమ్మ. శ్రీమాత్రే నమః తల్లి. ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో భాగంగా కొంతమంది కామెంట్స్ లో అడిగేవి నేను ముందుంచుతున్నాను. మహిళలు మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీకు చాలా కాల్స్ వచ్చి ఉంటాయి. మంత్రం ఇస్తారా అమ్మా, మేము జపం చేయాలనుకుంటున్నాము దీక్షకి అని చెప్పి చాలా మంది మహిళలు అడుగుతూ ఉన్నారు కదా. అయితే ఇలా అడిగిన వాళ్ళు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఏంటంటే, గృహిణులుగా మేము నియమాలు ఎలా పాటించాలి, అసలు మంత్రం తీసుకోవచ్చా, ఆ జపం ఎలా చేయాలి, రోజుల వ్యవధంటూ ఉంటుందా, సంఖ్య ఉంటుందా, ఒకవేళ మేము జపం చేయాలనుకుంటే ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉండాలి, అసలు మాకు అవకాశం ఉంటుందా అనేది వీళ్ళ సందేహం. చాలా మంచి ప్రశ్న అడిగామమ్మా. ఎందుకంటే స్త్రీలు వేదం చదవకూడదని, స్త్రీలు మంత్రం ఉపదేశం తీసుకోకూడదని నేను విన్నానమ్మా. ఇది ఇలాగా చాలా రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఎందుకంటే సృష్టి స్త్రీ లేనిదే జరగదు. అలాంటి స్త్రీ, అసలు స్త్రీ లేకపోతే మనుగడేదమ్మా, అసలు పురుషుడి పుట్టుకేది. అలాంటి స్త్రీ మంత్రం ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు తీసుకోకూడదు అనే నియమాలు వచ్చాయి. అసలు తీసుకోవచ్చా లేదా అనేది నేను చెప్పేది కాదు. ఈ పుస్తకం చతుర్వేద సంహిత. ఇందులో ఇది నేను చెప్పడం లేదమ్మా, మీకు చదివి వినిపిస్తున్నాను. తప్పకుండా. వేదములో స్త్రీ స్థానం. ప్రపంచంలో గల మతములన్నీ స్త్రీలను సహస్రాబ్దముల నుండి అణిచిపెట్టి వారిని కేవలము వంటింటికి అంటే వంట చేయడానికి మాత్రమే అన్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది. వేద ధర్మం మాత్రము స్త్రీలకు పురుషులతో సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, ధార్మిక సమానతను ప్రతిపాదించుచున్నది. దీనికి ఉదాహరణలు కూడా ఉన్నాయి, నేను చెప్తాను. అట్టి వేద రుక్కులను కొందరు విపరీత వ్యాఖ్యానాలు గావించి స్త్రీ శూద్రౌ నాధీయత మిత్రశంతే అంటే స్త్రీలు శూద్రులు వేదము చదవకూడదని నిషేధించబడింది. ఇది వేదంలో ఉన్నది కాదు. అసలు మామూలుగా మనకేంటంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అని సమర్పించి చిన్న పిల్లలకు వివాహం చేసేసి వాళ్ళు పూర్వం పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు వితంతువుల కింద మారి అనేక కష్టాలు పడ్డారు ఆడవాళ్ళు. చాలా అమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నది, ఇప్పుడు మన స్త్రీలందరూ అనుకుంటున్నారు మేము చాలా కష్టపడిపోతున్నాం పురుషుని వల్లని. కాదమ్మా, మన కష్టం కాదు. ఎందుకంటే అమ్మా, 8 సంవత్సరాల పిల్లలకి పెళ్లి చేస్తే చాలా ముసలి వాళ్ళకి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసేవారు. వీరు పుష్పవతయ్యే చాప మీద ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయిన సందర్భాలు, అలా ఉన్నవాళ్ళు అంటే 8 సంవత్సరాల నుంచి చచ్చిపోయేదాకా వైధవ్యం పొందిన వారిని నేను నా బంధువుల్లో, నా స్నేహితుల్లో చాలా మందిని చూశాను మా వర్గంలో. వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం. వాళ్ళకి ఏం తెలుసు మా వయసులో, అందరూ ఒకలా ఉంటారు, వాళ్ళు ఒక్కలే. ఇలాంటి దుస్థితి ఏర్పడింది నిజంగా చెప్పాలి అంటే. అంటే ఇక్కడ చూడండి, ఎత్ర నార్యంతు పూజంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో ఇక్కడ స్త్రీ మంత్రం చదవడానికి లేదు అనడానికి సరస్వతి వాక్కు, లలిత పరమేశ్వరి అనుగ్రహము, లేకపోతే ధైర్యం కావాలి అంటే వారాహి, శ్యామల, ఇలా రకరకాల పేర్లు పెట్టి మనం స్త్రీని అనునిత్యం పూజించుకుంటూ ఉంటాం. ఆఖరికి డబ్బు కావాలంటే అమ్మా లక్ష్మీదేవి కరుణించంటాం. అంటే ఎన్ని రకాలుగా స్త్రీని, అంత గొప్పదైనటువంటి స్త్రీ మరి వేదం చదవడానికి పనికిరాదా అంటే అది తప్పు. నేను ఇంకా చెప్పాలి అంటే అమ్మా, దీనికి నేను ప్రత్యేకంగా నేను చెబితే మీరు నమ్మకపోవచ్చు, శాస్త్రంలో ఉన్నది చెప్తున్నాను. మంత్రదస్తులైనటువంటి స్త్రీలు అంటే సప్త ఋషులు మీరు చూసుంటారు. అలాంటి స్త్రీలు చూడండి ఇక్కడ ఎక్కడున్నారంటే అపాల. ఈవిడ అత్రి మహర్షి కూతురు, అత్రి అనసూయల కూతురు ఈవిడ పేరు అపాల. బ్రహ్మవాదినట ఈ అపాల ఋగ్వేదాన్ని వ్యాఖ్యానించింది. అంటే చదివారు ఆవిడ ఋగ్వేదాన్ని, అటు మూల నుంచి ఇటు మూల దాకా, ఇటు మూల నుంచి అటు మూల దాకా చదివి వ్యాఖ్యానించి శీలము గల వరుని కన్య ఎలా వివాహం ఆడాలి అనేటటువంటి దాని మీద ఈ అపాల అనే ఆవిడ రీసెర్చ్ చేశారు.
చూడండి, అంటే వేదంలో ఉన్నవే కదా, అంటే వేదాలు అంటే మనకి ప్రామాణికములు, అవును, అవే ప్రామాణికంగా తీసుకుంటాం. ప్రామాణికములు కదా. ఆవిడ అత్రి మహర్షి యొక్క కూతురు, ఆవిడ పేరు అపాల. ఇక 2 కాక్షీవతి ఘోష. ఈవిడ కూడా ఋగ్వేదంలో రీసెర్చ్ చేసింది ఈవిడ. కాక్షీవతి ఘోష. ఈమె అంటే అశ్వినీ దేవతలను భర్త మరణించిన తర్వాత స్త్రీ సంతానం కోసమే వివాహమాడాలి అనే దాని మీద ప్రస్తావించిందట అప్పట్లోనే. చూడండి, భర్త చనిపోయిన స్త్రీకి సంతానం ఎలా కలగాలి అంటే ధర్మబద్ధంగా. ఎప్పుడైనా కూడా అమ్మ ధర్మేచ అర్ధేచ కామేచ కదా. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన సంతానం. భర్త మరణించిన తర్వాత ధర్మబద్ధమైన సంతానాన్ని ఎలా కనాలి అనే దాని మీద ఈ కాక్షీవతి ఘోష అనే ఆవిడ రీసెర్చ్ చేశారు. వేదం ఏ వేదం? ఋగ్వేదంలో 10వ మండలంలో కొన్ని సూక్త మంత్రాల్లో ఇది చెప్పబడింది అన్నమాట. ఇక తర్వాత రోంషా ఆవిడ పేరు. వీళ్ళందరూ స్త్రీలు, పేర్లు చూడండి, రోంషా. ఈవిడ కూడా ఋగ్వేదాన్ని చదివి రాజకీయములందు వర్ణన చేసిందట ఈవిడ. అంటే మంత్రాలకు వివరణ ఇస్తూ వర్ణన. చూడండి, మంత్రాలు చదవచ్చా అని మీరు అడిగారు. ఈ మంత్రాలకి వర్ణన చేసిన ఆవిడ పేరు ఏంటి అంటే రోంషా. ఇక తర్వాత లోపాముద్రాదేవి, అగస్తుని యొక్క భార్య, స్వయంగా అమ్మవారి చేత పంచదశి మంత్రం పొందినటువంటి మహిమాన్వితమైన స్త్రీ. స్త్రీలు హోమం చేయొచ్చా, స్త్రీలు పంచదశి చదవచ్చా, ఇప్పుడు మీరు అడిగారు కదా. మనకి అంటే నేను ముందు చెప్పినవన్నీ కూడా వాళ్ళ వేదాలు చదివి కొన్ని అంశాల మీద రీసెర్చ్ చేసి కొన్ని గ్రంథాలు రచించారు. ఈవిడ ప్రత్యేకించి శ్రీ విద్య మంత్రద్రష్ట. ఈవిడకి ప్రత్యేకించి ఈవిడ ఉపాసన చేసినటువంటి విద్యలో లోపాముద్ర విద్య అంటారు. శ్రీ విద్య ఈవిడ ఉపాసన చేసినటువంటి మంత్రం. అందుకే కామేశ్వరీం పరామీఢే కాదిహాది స్వరూపిణి, కాది విద్య హాది విద్య అని ఉంటాయన్నమాట. ఈ యొక్క విద్యని స్త్రీ అంటే లోపాముద్ర అనే ఆవిడ ఆయన యొక్క భర్తని అనుసరించి, అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా స్త్రీలు మంత్రం తీసుకోకూడదు అనే స్థితిలోనే ఆవిడ చూడండి, ఇప్పుడు అమ్మవారినే ఎవరు మంత్రం ఇవ్వట్లేదు కానీ అమ్మవారిని ఉపాసించాలి, తపస్సు చేసింది అమ్మ కోసం. చేసి అమ్మవారి నుంచే మంత్రం పొందినటువంటి మంత్రదష్ట. ఇప్పుడు చేయొచ్చా ఆడవాళ్ళ మంత్రం? ఖచ్చితంగా చేయొచ్చు అమ్మ, చేసినప్పుడు. ఆవిడ పేరే లోపాముద్ర. తర్వాత వాగమృణి, ఆవిడ పేరు ఏంటంటే వాగమృణి. ఈవిడ కూడా ఋగ్వేదములో రీసెర్చ్ చేసి కొన్ని రకాలైనటువంటి సూక్తములకు వివరణ ఇచ్చారు. అంటే చదవడము, మళ్ళీ దాని మీద వ్యాఖ్యానం రాయడం. అంటే వాళ్ళకి ఎంత మంత్రం మీద పట్టు ఉంది చూడండి. ఇప్పుడు మనం చదివేటటువంటి ఇంత సులువైనటువంటి ఏమన్నా ఉన్నాయా? అంత సంస్కృతం, ఛందస్సు ఇదంతా చూడండి. ఆ తర్వాత విశ్వవారాజత్రేయ అంటే ఈవిడ కూడా ఋగ్వేదం మీదే రీసెర్చ్ చేసిన ఆవిడ. తర్వాత శచిపౌలోమి అంటే వీళ్ళేంటంటే మండలాలు ఉంటాయి వేదాల్లో, కొన్ని మండలాల్లో ఏ మండలాల్లో చేశారు అనేది. ఈవిడ పేరు శచిపౌలోమి. ఈవిడ కూడా ఆ ఋగ్వేదాన్ని చదివి దాని మీద రీసెర్చ్ చేసి కొన్ని అంశాలని ప్రస్తావించారు. తర్వాత శాశ్వత అంగీరస. వీళ్ళందరూ స్త్రీలు, ఆవిడ పేరు చూడండి చాలా వినూత్నంగా. ఈవిడ అంగీరస ఋషి పత్ని శాశ్వతి. శాశ్వత అంగీరస ఋషి యొక్క పత్ని ఈవిడ, భార్య అన్నమాట. ఆ తర్వాత సావరాగ్ని. ఈవిడ కూడా ఋగ్వేదంలో పేర్లన్నీ చూడండి, సావరాగ్ని. తర్వాత సిక్తాని వాసరి, వీళ్ళందరూ పేర్లు చెప్తున్నానమ్మా. తర్వాత సూర్య సావిత్రి, తర్వాత శ్రద్ధా కామయాణి, తర్వాత ఇంద్రాణి, ఊర్వశి, తర్వాత యమీ వైవస్వతి, తర్వాత అదితి దాక్షాయణి, తర్వాత ఈ మధ్య సాయి పల్లవి గారి సినిమా ఒకటి వచ్చింది గార్గి. గార్గి అనే పేరు మీ అందరికీ సినిమాలోనే విన్నాను కానీ
ఈవిడ కూడా వీళ్ళందరూ కూడా వేదాధ్యయనం చేసి మంత్రద్రష్టలైనటువంటి స్త్రీలు. ఇక నియమాలంటారా, ఒకటి సాధించాలంటే కొంత పట్టుదల, కొన్ని నియమాలు అవసరం, పాటించి తీరాలి. ఎందుకంటే నీకు అది కావాలి అనేటటువంటి కాంక్ష ఉంటే అప్పుడు కదా నీకు మంత్రం. మానతా త్రాయతే ఇది మంత్ర. ఏదో నోటితో ఉచ్చరించడం కాదండి మంత్రం అంటే. ఏదో 26 అక్షరాల మంత్రం తీసుకున్నాం, 15 అక్షరాల మంత్రం తీసుకున్నాం కాదు. మానతా త్రాయతే ఇది మంత్ర. మననం చేసే కొద్దీ మంత్రం అవుతుందమ్మా. నేను ఇప్పుడు మీ పేరుంది గీత 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 అని మననం చేశాను అనుకోండి, అదే మంత్రం. ఆ శబ్దం, ఆ శబ్దానికి ఒక వైబ్రేషన్, ఇది మంత్రం అంటే. ఈ మంత్రము అహర్నిశలు నీలో చదువుతున్నప్పుడు ఆహార నియమాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన్నాం, కొన్ని రకాలైనటువంటి ప్రకోపాలు కామ ప్రకోపాన్ని ఉత్తేజపరుస్తూ ఉంటాయి, కోపాన్ని ఉత్తేజం చేస్తూ ఉంటాయి. అదే కాకుండా నీ శ్వాసని ఆధారం చేసుకుని దేవతలు నివసిస్తున్నప్పుడు నువ్వు తిన్నటువంటి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ వాసన వస్తూ ఉంటాయి. రజోభూయిష్టమైన ఆహారాలు కదా ఇవన్నీ. అంటే రకరకాల ప్రకోపాలని కలగజేస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే మంత్రం చేస్తూ ఉన్నావో నీకు పవర్ పెరుగుతుంది. నీకు కావాల్సింది ఏంటి? నీ శక్తి పెరుగుతుంది. నువ్వు కోపంలో ఎవరైనా తిట్టావనుకో నిజమైపోతుంది. అందుకని ఆ ప్రకోపాలని నువ్వు అదుపులో ఉంచుకోవడానికి నియమాలు పాటించి తీరాలి. అంటే ఇంట్లో కొన్ని తప్పవండి అన్నప్పుడు చెయ్యాలమ్మా. అంతే. అంటే ఏవి తప్పవు చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టు బహిష్టు కలుపుకోకండి. 3 రోజులే కదా, మగవాళ్ళకి కూడా వంట చేయడం వస్తుంది, ఏమవుతుంది? 3 రోజులు ఎందుకు మీరు ఆ నియమం పెట్టుకోరు? దానివల్లమ్మా సరే మంత్రము ఇవన్నీ పక్కకు పెడితే 3 రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల హాయిగా ఈ వాత నొప్పులు లేకుండా ఉంటుంది. మరి మాకెవ్వరూ చేసేవాళ్ళు లేరండి. ముట్టుకోకండి, ఎక్కడో అక్కడ అయ్యో కర్రీ తెచ్చుకుని తినేయండి, అన్నీ ముట్టుకుని కలుపుకోవడం ఎందుకు? ఆ 3 రోజులు నియమం పాటించండి. ఇప్పుడు నియమము అంటే ఏంటి? నీకు మేలు చేసేది. కొన్ని కావాలి అంటే, కొన్ని సాధించాలి అంటే కొన్ని నియమాలు అవసరం పెట్టుకోవాలి. అలాని ఏవి పెద్ద పెద్ద మడులు దడులు ఏం అవసరం లేదు. ఇప్పుడు బహిష్టు సమయాల్లో పూజలు, బహిష్టు సమయాల్లో వ్రతాలు, బహిష్టు సమయాల్లో జపాలు నిషిద్ధము. ఎందుకంటే నీ శరీరము శుద్ధి అవుతోంది, నీ శరీరంలోంచి అపానంలోంచి రక్తం వెళ్ళిపోతుంది. నువ్వు జపం చేసినా ఎందుకు చెప్పారు తెలుసా అమ్మ? నీ శరీరంలో నిలబడదు, అపానం కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. అపాన వాయువు కిందకి, ఇప్పుడు చూడండి భూమి ఆకర్షణ శక్తి లాగా ఏది వేసినా కిందకే వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఆ సమయంలో శరీరంలోంచి రక్తం బయటకు వెళ్ళిపోతూ ఉండి శుద్ధి అవుతూ ఉంటుంది శరీరం. నువ్వు ఏం చేసినా బయటకు వెళ్ళిపోతుంది అంతే. అందుకని నియమాలు పాటించగలిగితే మాత్రం చాలా విశేషం తల్లి. తీసుకోవచ్చు. మంత్రాలు గురువుపదేశం లేకుండా తీసుకోకూడదు. కాబట్టి ఆ గురువులు, ఆ సాంప్రదాయాలు, మీరు ఏ సాంప్రదాయంలోకి వెళ్ళారు, వారు మీ గురువులు ఏం చెప్తారో అది తీసుకుని తప్పకుండా మంత్రం తీసుకోవచ్చు. క్లారిటీ. మంత్రం అమ్మా అందరికీ వచ్చేది కాదు. ఆ భగవంతుడు ఏ అక్షరాలు తీసుకుంటున్నామో ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే మన దాకా వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అందరూ తీసుకోండి, సాధన చెయ్యండి. స్త్రీ సహజంగానే శక్తి స్వరూపిణి. అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లతో కొంచెం వీక్ అవుతున్నాం మనం. ఎప్పుడైతే ఈ మంత్రం జపం చేస్తూ ఉంటామో శక్తి ఇంకా పుంజుకుంటుంది. మన కుటుంబానికి రక్షణ వలయంలా ఉంటుంది. చక్కగా మంచి గురువుల్ని ఆశ్రయించండి. ఒక్కటే ఎప్పుడైనా గురువుని ఒకసారి ఆశ్రయించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. అవును. గురు పరంపర, ఎందుకంటే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావద్దు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఆ గురు పరంపరని ఒక 10 సార్లు ఆలోచించుకుని ఈ గురువు మాకు కరెక్టా కాదా, నువ్వు చెప్పక్కర్లే, ఈ గురువు నీకు కరెక్ట్ అయితే ఏదో ఒకలాగా దర్శనం దొరుకుతుంది, అక్కడ చాలు మీకు తెలిసిపోతుంది. పూర్వ జన్మలో నీకు ఆ గురువుతో అనుబంధం ఉంటుంది, మీరు చేరతారు ఆ గురువు దగ్గర. అందుకని చక్కగా ఒక గురు పరంపరలోకి ప్రవేశించి ఆఖరికి పంచాక్షరి మంత్రమైనా అష్టాక్షరి అయినా, ఇప్పుడు రామానుజాచార్యులకి ఆయనకి ఇవ్వగానే ఎవరికి చెప్పకు అన్నారు, కానీ ఆయన బహిరంగంగా అందరికీ చెప్పారా లేదా? ఆయన గురువేగా అందరికీ. అందుకని బహిరంగంగా ఆయన ఇచ్చారు, అందరూ సాధన చేశారు. ఏదైనా సరే గురువు ద్వారా తీసుకుని చేయడం ఉత్తమం. అది మంత్రం యొక్క గొప్పతనం. స్త్రీలు చేయకూడదనే నియమాలు అయితే ఏమీ లేవు. చక్కగా చేసుకోవచ్చు. మరిన్ని సందేహాలు ఏమైనా కామెంట్స్ అడిగితే మళ్ళీ మీ ముందు తప్పకుండా తెలియజేస్తాను. శ్రీమాత్రే. శ్రీమాత్రే.